హాయ్ ఎవ్రీవన్. కుక్ గ్రేస్ కార్నర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి చికెన్. ఈ చికెన్ ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేసి మీరు ఇంట్లో మీ ఇంటిల్లిపాదికి తినిపించండి. చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకుని తగినంత ఆయిల్ పోసుకుని వేడెక్కిన తర్వాత కొన్ని వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కల్ని వేసుకుని వీటిని కూడా 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత పసుపు, ఉప్పు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇంకొక నిమిషం పాటు వేయించుకోవాలి. చికెన్‌లో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది కాబట్టి చికెన్‌ను అప్పుడప్పుడు తినొచ్చు. ఈ చికెన్‌లో కొద్దిగా రెడ్ చిల్లీ సాస్, కొద్దిగా పచ్చిమిర్చి సాస్ వేసుకోవాలి. ఇంకా కొద్దిగా టొమాటో కెచప్, అలాగే నల్ల మిరియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కొద్దిగా చికెన్ మసాలా పౌడర్, ఇంకా గరం మసాలా పౌడర్, అలాగే కాశ్మీర్ కారం వేసుకుని ఇంకా మీకు నచ్చినట్లుగా క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్, పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ చికెన్ ముక్కల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని చికెన్ ముక్కల్లో బాగా కలిసేలాగా 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత కడాయి మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలా కుక్ చేసుకోవాలి. ఇందులోకి అరకప్పు నీళ్లు వేసుకుని ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసే ముందు ఇందులో వేయించుకున్న నువ్వులు, ఇంకా ఫ్రెష్‌గా ఉన్న కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటే ఈ వెజ్ చికెన్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి. మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.